మహిళ సురక్షితంగా హైదరాబాద్ కి చేరుకుంది. గతంలో కూడా ఇలా ఇతర దేశాల్లో చిక్కుకున్న బాధితుల్ని కేటీఆర్ గారు మన దేశానికి తీసుకురావడంలో తన వంతు సహాయాన్ని అందించారు. జర్నలిస్ట్ బల్గం టీవీ సీఈఓ బాలు ఖయాతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాలు ఖయాతి ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మహమూదాను సురక్షితంగా విడిపించి భారత్కి తీసుకురావాలని కోరారు. ఈ విషయంపై కేటీఆర్ వెంటనే స్పందించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మహమూదాను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేందుకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. ఉపాధి కోసం చాలా మంది బయటి దేశాలకి వెళ్ళాలి అనుకుంటారు. అలా ఉపాధి కోసం వెళ్ళి అక్కడ చిక్కుకొని బయటికి రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ చేతుల్లో మోసపోయి తిరిగి రాలేక అక్కడే వాళ్ళు పెట్టే బాధలు భరించలేక చనిపోయిన వాళ్ళు ఇంకెందరో. గల్ఫ్ దేశాల్లో పని ఇప్పిస్తామని చెప్పి విజిటింగ్ వీసా మీద అమాయకులను బయటి దేశాలకు తీసుకువెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్ని తీసుకొని వాళ్ళతో తీసుకువెళ్ళిన పని కాకుండా వారు ఏది చెప్తే అది చేసేలా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ వస్తున్నాయి. దాంట్లో నుండి బయటపడిన వాళ్ళు కొంతమంది ఉంటే బయటపడని వారు ఇంకెందరో ఉన్నారు. బయటి దేశాలకు వెళ్తే ఉపాధి అవకాశాలు చాలా ఉంటాయని చెప్పి నమ్మించి అమాయకపు మహిళలను పురుషులను అక్కడికి తీసుకువెళ్ళి అనుచిత కార్యక్రమాలు చేసేలా వాళ్ళను వాడుకోవడం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అలాంటిదే ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఉపాధి కోసం ఓమన్ వెళ్ళిన మహమూదా అనే ఓ మహిళ అక్కడ ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్లో పని ఇప్పిస్తామని చెప్పి విజిటింగ్ వీసా మీద ఆమెని మీడియేటర్గా ఉన్న అతను నమ్మించి తీసుకువెళ్ళి తనతో తీసుకువెళ్ళిన పని కాకుండా అనుచిత పనులు చేయాలని తీవ్ర ఒత్తిడి చేసినట్లు బాధితురాలు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న ఫోన్ని లాక్కొని అతని కుటుంబ సభ్యుల సహకారంతో తనని ఇబ్బందులకి గురి చేశారు అని చెప్పుకొచ్చింది. తనతో పాటు అక్కడ ఉన్న బాధితుల సహకారంతో వాళ్ళను నమ్మించి తన ఫోన్ను వారి దగ్గర నుండి తీసుకొని తన సోదరికి విషయాన్ని తెలిపి సహాయాన్ని కోరారని చెప్పుకొచ్చింది. ఆమె సోదరి మీడియాని ఆశ్రయించగా ఆమె పరిస్థితిని ఆర్టీవీ యాంకర్ మనోజ్ గుర్తించి జర్నలిస్ట్ బల్గం టీవీ సీఈఓ బాలు ఖయాతి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాలు ఖయాతి ఈ విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మహమూదాను సురక్షితంగా విడిపించి భారత్కి తీసుకురావాలని కోరారు. ఈ విషయంపై కేటీఆర్ వెంటనే స్పందించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మహమూదాను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చేందుకు అవసరమైన ఖర్చులను తానే భరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. కేటీఆర్ జోక్యంతో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ మస్కట్ అధ్యక్షుడు అహ్మద్ రంగంలోకి దిగారు. భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తూ మహమూదా ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దుబాయ్ ఈటీసీఎస్ అధ్యక్షుడు పీచర కిరణ్ కుమార్ సహకారంతో భారత రాయబార కార్యాలయాన్ని మస్కట్ పోలీసులను కూడా సంప్రదించారు. దాదాపు వారం రోజుల పాటు జరిగిన ప్రయత్నాల తర్వాత మస్కట్ పోలీసుల సహకారంతో మహమూదా ఆచూకీని గుర్తించినట్లు ప్రకటనలో తెలిపారు. ఆమెను ఓ ప్రదేశంలో నిర్బంధించినట్టు ఆరోపణలు రావడంతో అక్కడి నుంచి ఆమెను రక్షించారు. మహమూదాను విడిపించేందుకు సబ్ ఏజెంట్ డిమాండ్ చేసిన మొత్తాన్ని సమకూర్చిన అనంతరం ఆమెను భారత్ రాయబార కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు రాయబార కార్యాలయం అధికారుల సంరక్షణలో ఉంచి భారత్కు సురక్షితంగా పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మంగళవారం సబ్ ఏజెంట్ వద్ద ఉన్న మహమూదా పాస్పోర్ట్ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆమె స్వదేశానికి తిరిగి రావడానికి మార్గం సుగమమైంది. మొత్తంగా ఒక మహిళ విదేశాల్లో చిక్కుకుపోయిన విషయం వెలుగులోకి రావడం, ఆ తర్వాత కేటీఆర్ జోక్యం చేసుకోవడం, భారత రాయబార కార్యాలయం, మస్కట్ పోలీసులు, ఎన్ఆర్ఐ ప్రతినిధుల సమన్వయంతో ఆమెను గుర్తించి రక్షించడం, చివరకు భారత్కు తిరిగి తీసుకువచ్చే ప్రక్రియ ప్రారంభం కావడం ఈ ఘటనలో కీలక పరిణామాలుగా నిలిచాయి. మంగళవారం
మంగళవారం మహిళ సురక్షితంగా హైదరాబాద్కి చేరుకుంది. గతంలో కూడా ఇలా ఇతర దేశాల్లో చిక్కుకున్న బాధితుల్ని కేటీఆర్ గారు మన దేశానికి తీసుకురావడంలో తన వంతు సహాయాన్ని అందించారు. గత 10 ఏళ్లలో దాదాపు చాలా మంది భారతదేశానికి రప్పించడంలో ఆయన ముందుండి వారికి అండగా నిలిచారు.